నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పై కేసు కుట్ర చీటింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా సీఎం దిష్టిబొమ్మ దగ్ధం వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ఎదుట బీజేపీ నేతల నిరసన 25న కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ కోరుట్లలో మట్టి పాత్రల షాప్ ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మ్యారేజ్ ఇకో ఐటమ్స్ ప్రత్యేకమన్న నిర్వాహకులు హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పై కేసు నమోదైంది ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు గట్కేసర్ పోలీసులు వెల్లడించారు తరచూ భూ వివాదాల్లో తలదూరుస్తూ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆయనపై గతంలో పలుమార్లు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో నేరపూరిత కుట్ర చీటింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి గట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నంపేటలో 11 ఎకరాల దళితుల భూముల వ్యవహారంలో కలుగజేసుకున్నారని బొంతుపై ఆరోపణలు ఉన్నాయి ఆ భూమితో సంబంధం ఉన్న బొమ్మకు మురళి తనను మోసం చేశారని ఆరోపించారు రామ్మోహన్ తనను మోసం చేశారని బొమ్మకు మురళి ఎల్బీ నగర్ కోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు ఈ నెల 19న బొంతు రామ్మోహన్ పై మోసం నేరపూరిత కుట్ర నమ్మక ద్రోహం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని గట్కేసర్ పోలీసులను ఆదేశించింది కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆగస్టు 20న ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్లతో పాటు పలు కేసులను నమోదు చేశారు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి మరియాల తిరుమల రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బస్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కేసీఆర్ కుటుంబంపై వచ్చిన మద్యం కుంభకోణం విషయంలో రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని పార్టీ నేత మిట్ట పరమేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు కార్యక్రమంలో పార్టీ నేతలు హరికృష్ణ పెంటయ్య గుప్తా శ్రీశైలం ఆంజనేయులు రమేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ విధానాలని ఇమ్మీడియట్ గా అరికట్టాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్కాన్స్టిట్యూషనల్ గా ప్రవర్తిస్తుంది ఈ అక్రమ అరెస్టులను కూడా వెంటనే వాళ్ళ కేసులను అన్ని రద్దు చేసి వాళ్ళని రిలీజ్ చేయాలా అండ్ సంజయ్ అన్న గారి పాదయాత్రని ముందుకు పోనీయాలా అన్నను కూడా అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ చేసినందుకు హౌస్ అరెస్ట్లకి విడుదల చేసి సంగ్రామ యాత్రను ముందుకు పోయేటట్టు చేయాలా అండ్ ఈ అన్కాన్స్టిట్యూషనల్గా ఏవైతే ఇవన్నీ అరెస్టులు జరుగుతున్నాయో వెంటనే ఆపేసేయాలా కవిత గారు ఏదైతే లిక్కర్ స్కామ్లో పేరు వచ్చిందో ఆమె రాజీనామా చేసి ఆమె క్లీన్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలా తర్వాత మళ్ళీ పోస్టు తీసుకోవచ్చు కానీ ఇమ్మీడియట్గా కవిత గారు రాజీనామా చేయాలా లేదంటే సీఎం గారు రాజీనామా చేసి వాళ్ళ గవర్నమెంట్ క్లీన్ ఉందని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి విశ్వవిద్యాలయమైన కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 25న క్యాంపస్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ తెలిపారు విలేకరుల సమావేశంలో వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని ముఖ్య అతిథిగా న్యూఢిల్లీకి చెందిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆచార్య సందీప్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు స్నాతకోత్సవంలో 56 PhD డిగ్రీలు అందజేశారని ఆయన తెలిపారు సమావేశంలో రిజిస్టర్ వెంకట్రామరెడ్డి పరీక్షల నియంత్రణ అధికారి మల్లారెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారి లక్ష్మణ్ కుమార్ ప్రెస్ కమిటీ సభ్యులు అధ్యాపకులు పాల్గొన్నారు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
డిపిఆర్ఓ లక్ష్మణ్ కుమార్. అందరికీ తెలుసు, ఆగస్టు 25వ తేదీన కాకతీయ విశ్వవిద్యాలయం 22వ కాన్వకేషన్ మనం జరుపుకోబోతున్నాం. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గవర్నర్ చేతుల మీదుగా పిహెచ్డి పట్టాలు మేడం డాక్టర్ తమిళ సై సౌందరరాజన్ ఈ సమావేశానికి హాజరవుతారు. అదేవిధంగా భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు సెక్రటరీ అయినటువంటి ఆచార్య సందీప్ వర్మ కూడా ఈ సమావేశానికి కీలకోపన్యాసాన్ని ఇవ్వబోతున్నారు. 2018-19 సంవత్సరాలలో వివిధ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి 56 మంది పిహెచ్డి పట్టాలు గవర్నర్ చేతుల మీదుగా పొందబోతున్నారు. అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయంలోని 8 ఫ్యాకల్టీలో ఉన్నటువంటి 27 డిపార్ట్మెంట్స్లో కలుపుకొని 276 గోల్డ్ మెడల్స్ పొందబోతున్నారు. ఈ 276 గోల్డ్ మెడల్స్లో అభ్యర్థులు 192 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 2, 3, 4 గోల్డ్ మెడల్స్ కూడా రావడం జరిగింది. ఇది ఒక పర్వదినము. ఈ పర్వదిన సందర్భంగా విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగు, బయటి సమాజం కూడా ఈ పర్వదినాన్ని వీక్షించడానికి చాలా ముందుకు వస్తున్నారు. అయితే మనకున్నటువంటి సమయభావం వల్ల మనకిచ్చింది 2 hours టైంలో ఈ కాన్వకేషన్ పూర్తి కావాలి. ఈ 2 hours మనకు దాదాపు 56 నుంచి 57 నిమిషాల వరకు మనకు ప్రొసీడింగ్స్ మొత్తం కూడా వాటికి టైం తీసుకోవడం జరుగుతుంది. ఈ గంట సేపట్లోనే మనము ఈ యొక్క పట్టాలను, గోల్డ్ మెడల్స్ను మనము ప్రదానం చేయాలి. కాబట్టి మొదలు పెడితే ఫుడ్ సప్లై చేసే కాన్సెల్ కూడా మనం రకరకాల కమిటీస్ని కూడా వెహికల్స్ కమిటీ అని, హాస్పిటల్ కమిటీ అని, ఈ రకంగా పలు కమిటీలను కూడా వేయడం జరిగింది. ఆ ప్రతి కమిటీలో కూడా ఇందులో టీచర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. టీచర్స్ అంటే రెగ్యులర్ టీచర్లే కాకుండా కాంట్రాక్చువల్, పార్ట్ టైం టీచర్లను కూడా వాళ్ళ సర్వీసెస్ను ఈ పండుగ మన అందరి పండుగ దినం కాబట్టి ఈవెన్ నాన్ టీచింగ్ మిత్రులు కూడా అందరి కలయికతోటి దీన్ని ఒక పండుగ వాతావరణంలో ముందుకు తీసుకుపోవాలనే దాంతో ఈ రకంగా చేయడం జరిగింది. ఈ విషయాలు మీరు మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రెస్ మీడియాలో కానీ ఈ యొక్క గోల్డ్ మెడల్ సంబంధించిన సమాచారాన్ని మరియు స్పష్టంగా మీరు రాయాలని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ మన్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల వేములవాడ రోడ్లు శాలివాహన మట్టి పాత్రల షాప్ని మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్ ప్రారంభించారు. ఈ షాప్లో మట్టి వంట పాత్రలు, మ్యారేజ్ ఐటమ్, టెర్రకోట బొమ్మలు, సెరామిక్ ఐటమ్, వాటర్ ఫౌంటైన్ విగ్రహాలు, జ్యూట్ బ్యాగులు, ఇకో ఐటమ్స్ లభిస్తాయని నిర్వాహకులు వేరకోలు మమత తెలిపారు. చాలా రీజనబుల్ ఉంది మేడం, అంత హై కాస్ట్ ఏం లేదు. యాక్చువల్గా గుజరాత్ లో మేడం మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్, కానీ సౌత్ ఇండియాలో చదివిన మన వృత్తిలో కొంచెం అవేర్నెస్ వచ్చింది జనాలకి, అది కొంచెం ఇంకొంచెం అప్డేట్ చేయాలి అని స్టార్ట్ చేసినాను మేడం. మనం రీజనబుల్ ఉంటే మనకి ఖచ్చితంగా వస్తారు. చూసినా నేను కూడా మేడం ఒక 2 ప్లేట్స్ ఇస్తాను. బాగుంది, బాగా నచ్చింది చూడగానే. అన్ని మేమే డెకరేట్ క్లే అని
ఫోన్ కూడా మనమే చేపిస్తాం మేడం, కట్ చేపిస్తాము. జస్ట్ ఎట్లా అంటే డబల్ స్టేప్ పెట్టేస్తే బాగా స్టిక్ అవుతుంది. అన్ని ఐడియాస్ సక్సెస్ అయింది. కొంచెం మోటివేట్ చేయాలి కదా, ఎట్లుంటాడు తీసుకోవాలా ఇంకా హార్డ్ వాళ్ళకి ఇలా ఫోన్ కూడా మనమే చేపిస్తాం మేడం, కట్ చేపిస్తాము. జస్ట్ ఎట్లా అంటే డబల్ స్టేప్ పెట్టేస్తే బాగా స్టిక్ అవుతుంది. అన్ని ఐడియాస్ సక్సెస్ అయింది. కొంచెం మోటివేట్ చేయాలి కదా, ఎట్లుంటాడు తీసుకోవాలా ఇంకా హార్డ్ వాళ్ళకి మేడం ఇందులో ఆల్రెడీ నేను కస్టమైజ్ చేశాను. ఎందుకంటే లేడీస్ ఎక్కువ దీపాలు ఇంట్లో వాటి ప్లాస్టిక్ నివారణ బాగా ఏది ఎక్కువ ఫ్రెండ్లీ కలిసి దాన్ని మార్కెటింగ్ చేద్దామనే ప్లాన్ తోటే ఏదైనా సరే కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి, మనం ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని. అదే మేడం, ఎందుకంటే సొసైటీకి మనం అంటూ కొంచెం చేసి అవేర్నెస్ తీసుకురా వెళ్ళాలనే ఉద్దేశంతో వేరే ఏం లేదు. 100% వితౌట్ క్లాస్ ఫాలో అవుతుంది, బట్ 93% అచీవ్ చేయాలి. మేడం ఇది ఏంటంటే కంప్లీట్ గా మనమే చేపించాం. ఇద్దరు ప్లాస్టిక్ కాకుండా సారీకి గిన్నెలు ఇస్తారు కదా, అలాంటి వాటిలోనే చూడడానికి ఫ్యాన్సీగా ఉంటారు. చాలా మంచి షాప్ ఓపెన్ చేసి చాలా సంతోషంగా ఉంది మాకు. ఇట్లయితే మీరు వచ్చి షాప్ ఓపెన్ చేయడం అనేది ఇవాళ రేపు అందరూ అంటే మట్టి అంటే అది యూజ్ చేయాలన్నా అది కడగాలి, మరి ఆడవాళ్ళకి ఎందుకు ఓపిక తక్కువ దాన్ని వేసుకోవాలని. పూర్వీకులు మంచి దీంట్లో తిన్నారు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉంది. అందరు యూజ్ చేస్తే బాగుంటుంది. మనకున్న ప్రజలకు అందరికి చెప్తుందని వాటి పరంగా కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది. అందరూ వాడాలని కోరుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న జూలపల్లి పెద్దపల్లి డబుల్ రోడ్డు నిర్మాణం కోసం చేపడుతున్న పాదయాత్రకు ప్రజలు తరలి రావాలని సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్ పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు పట్టించుకోకపోవడం వల్ల 2 సార్లు సర్వే జరిగినప్పటికీ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదన్నారు. సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల చాలా మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, వైద్యం కోసం పెద్దపల్లికి వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల 20వ తారీఖు గురువారం రోజున జూలపల్లి నుండి పెద్దపల్లి జిల్లా వరకు సమాజ్వాదీ పార్టీ తరఫున పాదయాత్ర చేయడం జరుగుతుంది. జూలపల్లి మండల కేంద్రం నుండి పెద్దపల్లి వరకు అనేక సంవత్సరాలుగా ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుకుంటూ కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి. అనేక మంది జిల్లా దృష్టికి తీసుకొచ్చి కరపత్రాల ద్వారా కానీ పత్రిక పత్రాల ద్వారా కానీ తీసుకొచ్చిన ఏ అధికారులు కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు, ఆ రోడ్లను మరమ్మతు చేయలేదు. కాబట్టి ఇకనైనా మండల ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని పాదయాత్ర ద్వారా ప్రజలకు ఎలాంటి హాని లేకుండా అధికారులు స్పందించి ఈ రోడ్డును వేయాలని ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. దీన్ని విజయవంతం చేసి అనేక సమస్యల మీద ఇక ముందు కూడా పోరాటం చేయడానికి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను. బాసర ట్రిపుల్-ఐటీలో ప్లంబింగ్ డ్యూటీ చేసే ఓ వ్యక్తి అవగాహన లేకుండా క్లోరినేషన్ ట్యాంకును రిపేర్ చేశారని వెళ్లడంతో గ్యాస్ లీక్ అయి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని బైంసా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మళ్లీ నిర్మల్కు తరలించారు. ప్లంబింగ్ డ్యూటీ చేసే వ్యక్తిని ఆసుపత్రి నుండి తేవడానికి వెళ్లిన ట్రిపుల్-ఐటీ అంబులెన్స్ నేడు చనిపోయిన విద్యార్థులకు శాపంగా మారిపోయింది. ట్రిపుల్-ఐటీలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో సుమారు గంట సేపు తోటి విద్యార్థులు తల్లాడిల్లారు. చివరికి E1 విద్యార్థి రాథోడ్ సురేష్ ప్రాణాలు విడిచారు.
మనకు ఇప్పుడే అంది వచ్చిన సమాచారం మేరకు నిన్న బాసర త్రిబులెటిలో ప్లంబింగ్ విధులు నిర్వహించే ఓ వ్యక్తి ఓవర్ యాక్షన్ చేయడం జరిగింది. ఏంటంటే బాసర త్రిబులెట్లో విద్యార్థులకు నీటిని అందించే క్లోరినేషన్ ట్యాంకు చెడిపోవడంతో దాన్ని నేను రిపేర్ చేస్తానని చెప్పడం, దాంతోపాటు అక్కడికి వెళ్ళడంతో ఆయనకు సరిగా అవగాహన లేకపోవడం వల్ల దాంట్లో నుండి గ్యాస్ లీక్ అయి ఎక్కువ మొత్తంలో ప్రమాదం జరిగే అవకాశం జరగడం సంభవించింది. అయితే ఆ గ్యాస్ లీక్ కావడంతో గమనించిన తోటి సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ గ్యాస్ను లీక్ కావడంతో ఆపేయడం జరిగింది. ఎవరైతే ఆ ప్లంబింగ్ విధులు నిర్వహించే వ్యక్తిని బైన్స్ ఆసుపత్రికి, బైన్స్ నుండి నిర్మల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ ప్లంబింగ్ విధులు నిర్వహించే వ్యక్తిని తేవడానికి ఈరోజు ఈ అంబులెన్స్ వెళ్లడంతో ఇక్కడ విద్యార్థికి ప్రాణాపాయం జరిగిందని కూడా మనకు రకంగా తెలుస్తుంది. అదే అంబులెన్స్ మన బాసర తిరుగులో ఇవాళ ఉండుంటే ఈ విద్యార్థి సురేష్ అనే విద్యార్థిని కొంచెం ప్రాణాపాయం నుండి మనం తప్పించుకోవడం కూడా ఈ విషయాన్ని మనం ఇప్పుడే తెలిసిన సమాచారం. కెమెరామెన్ మహేష్తో రామేశ్వర్, V3 న్యూస్, బాసర. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మద్యం మాఫియాతో కల్వకుట్ల కవితకు సంబంధం ఉన్నట్లు వెల్లడి కావడంతో చర్యలు తీసుకోవాలని ఆమె ఇంటిని నాయకులు ముట్టడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. రాష్ట్ర రథసారథైనటువంటి బండి సంజయ్ కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకుపోతారో తెలియకుండా, కనీసం ఎవరికి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు బయటపడుతున్నందువల్ల రోజు రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉలిక్కి పడుతూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని కానీ నాయకులను కానీ ఎక్కడికక్కడిగా ఈ చిత్రహింసలు చేస్తూ అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు బండి సంజయ్ కుమార్ గారిని కూడా అరెస్ట్ చేసి ఈ పాదయాత్ర డిస్టర్బ్ చేసి రేపు జరగబోయే 27 తారీఖు జరగబోయే బహిరంగ సభను కూడా ఈ విఫలం చేద్దామనే ప్రయత్నంతో ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం అనేకమైనటువంటి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈరోజు బండి సంజయ్ చేపట్టే యాత్రని విజయవంతం చేస్తూ ఆయనని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కుంతాల జలపాతాన్ని సందర్శించారు. వీరితో పాటు పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్, జిల్లా నాయకులు ఉన్నారు.
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఎంటీ ఫ్లాట్లకు హౌస్ నెంబర్లు ఎలా కేటాయిస్తారని, బిల్డింగ్ పర్మిషన్లో కూడా వక్ర మార్గాలను అనుసరిస్తున్నారని మున్సిపల్ కౌన్సిలర్ కపిల్ సిందే అన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజాప్రతినిధుల నెలసరి మీటింగ్ జరిగింది. అనంతరం పట్టణ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. హెల్త్ వర్కర్స్ విషయంలో నియామక ప్రక్రియ ఎలా జరిగిందని పలుమార్లు అడిగినా సంబంధిత అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. ఈరోజు బైంసా పట్టణ మున్సిపల్లో సమావేశం నిర్వహించడం, నెలసరి ఆర్డినరీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ తర్వాత పత్రికా శ్రోతల ద్వారా ఏదైతే బైంసా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, ప్రతి విభాగంలో కూడా అవినీతి, టౌన్ ప్లానింగ్ విషయానికి వస్తే ఈరోజు బైంసా పట్టణంలో చాలా వరకు వెంచర్లు వెలిసినాయి. మరి ఆ వెంచర్లు ఏ విధంగా మీరు పర్మిషన్ ఇస్తున్నారు? అది కాకుండా బైంసా పట్టణంలో బిల్డింగ్ పర్మిషన్ ఏ విధంగా ఇస్తున్నారు? దీని మీద మేము అడిగినాం. కొన్ని విషయాలలో ఆర్టీఐ కింద సమాచారం అడిగితే సమాచారం కూడా ఇస్తలేరు. గత 2 నెలల కింద కూడా జాబ్స్ విషయంలో కూడా మేము సమాచారం అడగడం జరిగింది. ఆ సమాచారం నేటి వరకు కూడా మరి ఎవరు జాబ్ మీద ఎక్కిర్రు, ఎవరున్నారు, ఏ సెక్షన్లో పనిచేస్తున్నారు, ఇప్పటిదాకా సమాధానం లేదు. అదేవిధంగా బైంసా మున్సిపాలిటీలో కొత్తగా ఏదైతే ఎంటీ ప్లాట్లు ఉన్నాయో, ఎంటీ ప్లాట్లకు హౌస్ నెంబర్లు అలర్ట్ చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది. మరి మీరు ఎంటీ ప్లాట్లకు హౌస్ నెంబర్లు ఏ విధంగా అలర్ట్ చేస్తారని మేము కౌన్సిలర్ తరపున అడగడం జరుగుతుంది. అదేవిధంగా బైంసా పట్టణంలో ఏదైతే అభివృద్ధి పేరుతో పనులు చేయడం జరుగుతుందో, సీసీ వర్క్ కానివ్వండి, సెంటర్ లైటింగ్ విషయం కానివ్వండి, హరితారం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా అవినీతి. ఏదైనా ఇన్ఫర్మేషన్ అడుగుదామంటే సమాధానం ఇస్తలేరు. ఆర్టీఐలో అడిగితే ఆర్టీఐలో సమాధానం ఇస్తలేరు. అప్లికేషన్ పెట్టుకుంటే సమాధానం ఇస్తలేరు. ఈ విధంగా బైంసా మున్సిపల్ కమిషనర్ ఏ విషయం అడిగినా, ఏ సమాచారం అడిగినా సమాధానం ఇస్తలేడు. కావున ఇట్టి విషయంలో మేము కలెక్టర్ గారిని కౌన్సిలర్ తరఫున వెళ్ళి కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని కూడా అప్లికేషన్ ఇచ్చి వస్తామని కోరడం జరుగుతుంది. బైంసా పట్టణంలోని శాస్త్రీనగర్కు చెందిన సాహెబ్రావు, వారి మిత్రులు, అనుచరులు దాదాపు 50 మంది యువకులు స్థానిక ఎస్ఎస్ ఫ్యాక్టరీ కార్యాలయంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శాస్త్రీనగర్ నుంచి సాహెబ్రావు అనే మిత్రుడు 42 యూత్లతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యూత్లు కొత్త ఓటర్ నమోదైన వాళ్ళు, ఒకసారి ఓటు వేసిన వాళ్ళు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ధోరణాలు ఏదైతే యూత్ల మీద అన్యాయం అవుతుంది, జాబ్స్ లేవు, సరి అయిన యూత్లకు స్వచ్ఛ లేదని వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు 2 months ముందు అమోల్ అని ఏపీ నగర్ కార్యకర్త, ఆయన కూడా ఒక 50 మందితో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సాహెబ్రావు గారు ఏదైతే అన్నారో, ఈ ఒక్క బైంసా టౌన్ కాక
ప్రతి ఒక్క మండలిలో యూత్లను తయారు చేస్తాను. ఖచ్చితంగా యూత్ల కోసం మనం పోరాడదాం. నేను కూడా యూత్ల కోసమే పోరాడతా. వాళ్ళ ఏదైతే సమస్యలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ సమస్య అనుకోండి, జాబ్ సమస్య అనుకోండి, నా శాయశక్తితో వాళ్ళకు ఖచ్చితంగా సాయం చేసి వాళ్ళకు ముందు అడుగు వేస్తానని ఈ విలేకరుల ముంగట చెప్పుతున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పై కేసు. కుట్ర, చీటింగ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా సీఎం దిష్టిబొమ్మ దగ్ధం. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ఎదుట బీజేపీ నేతల నిరసన. 25న కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్. కోరుట్లలో మట్టి పాత్రల షాప్ ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్. మ్యారేజ్ ఇకో ఐటమ్స్ ప్రత్యేకమన్న నిర్వాహకులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.